మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం ద్వారా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరని పలుకుతున్నారు. ఇక్కడ ప్రభువారే 9 ధన్యతల గురించి మాట్లాడుతూ ఇక్కడ 8వ వచనంలో హృదయాన్ని శుద్ధిగా ఉండాలి, హృదయం శుద్ధిపరచుకోవాలి, ఎటువంటి కల్ముషము లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా దేవుని యందు విశ్వాసంతో విధేయత కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని పలుకుతున్నారు. మరి ఆనాడు శిష్యులందరికీ కూడా దేవుడు గొప్పగా కొన్ని మాటలను బోధిస్తూ విషయాలను తెలిపారన్నమాట. మనము కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానించినప్పుడు మరి దావీదు మహారాజు రచించిన 51వ కీర్తనలో 10వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ఆమేన్. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమించబడ్డ దావీదు గారు తన హృదయంలో గొప్పగా నూతన మనస్సును దయచేయమంటున్నాడు, నూతన ఆలోచనలు పుట్టించమంటున్నాడు, నూతన అభిషేకాన్ని పుట్టించమంటున్నాడు. కొత్తగా ఆలోచించాలని, ఇతర పట్ల ఒక ప్రేమను మరి ప్రకటించాలని, దేవుని యందు విశ్వాసం విధేయత కలిగి భయభక్తులు కలిగి జీవించాలని ఇక్కడ గొప్పగా ఈ మాటను పలికి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలానే మనము కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో 4వ వచనం ప్రకారం మనం ధ్యానం చేస్తే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఇక్కడ అంటే దేవునికి ఇష్టమైన వాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి మన హృదయం శుద్ధిగా ఉండాలి, మన ఆలోచన విధానం శుద్ధిగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు యథార్థముగా, పవిత్రముగా, పరిశుద్ధముగా మాట్లాడాలి. హృదయంలో ఎటువంటి కల్ముషము లేకుండా, కపటము లేకుండా, ప్రేమించే మనసు కలిగి ఇతరుల పట్ల ప్రేమను చూపించే మాటలతో మనం మాట్లాడాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అటువంటి వారు మరి దేవుని చేత ఆశీర్వాదం పొందుతారంట, యెహోవా చేత ఆశీర్వదించబడతారని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా పేతురు గారు యేసుప్రభు వారితో నడిచిన వ్యక్తి చెప్తున్నారు, మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఆమేన్. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, అది మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. మరి తప్పు ద్రోవలో వెళ్ళకూడదు, సత్యముగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, పూర్ణ మనసుతో ఉండాలి అని ఇక్కడ మరి పేతురు గారు గొప్పగా వివరిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. పౌలు గారు ఎబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నారు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఇక్కడ సమాధానముతోనూ పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి జీవించమని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. అంటే అలాంటి వారు ప్రభును చూస్తారని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ అంటే మనము ఎవరైనా చూసినప్పుడు, మాట్లాడినప్పుడు కపటము లేకుండా పవిత్రత కలిగి ఒక సోదరి భావంతో మనము మాట్లాడాలి, శత్రుత్వం లేకుండా స్నేహభావంతో మాట్లాడాలి అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. గొప్పగా దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. అదేవిధంగా యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ యాకోబు గారు గొప్పగా ఒక మాటను పలికున్నారు.
ద్విమనస్కులారా అంటున్నారు. అంటే మీ చేతులను శుభ్రపరచుకోమంటున్నాడు, హృదయాలను పరిశుద్ధపరచుకోమంటున్నాడు. నిజముగా మన హృదయంలో ఒకరి పట్ల మంచి భావన కలిగితే మనలో శత్రుత్వం అనేది రాదు. ఒకరి మీద మన హృదయంలో చెడు భావన వస్తే ఖచ్చితంగా శత్రుత్వం వస్తుంది, కోరికలు వస్తాయి, బలహీనతలు ప్రవేశిస్తాయి, ఆ కుటుంబంలో ఆందోళనలు వస్తాయి. మరి మనము వారిని ద్వేషిస్తాం, వారిని నష్టపరిచే విధంగా ఆలోచన చేస్తాం. అలా కాకుండా ఇక్కడ హృదయం అనేది శుద్ధిగా ఉండాలంటున్నారు. ఎంతోమందిని మనం కలుస్తూ ఉంటాం, ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం. కనుక మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు మనలో నుంచి క్రీస్తు కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఈ హృదయం దేవుని ఆలయమే ఉంది. మరి ఇందులోకి చెడు అనేవి పోకూడదు. అది మాట రూపమే కానీ, ఆలోచన రూపమే కానీ, మరి వ్యర్థమైనవి తినేవే కానీ, త్రాగేవే కానీ, వ్యర్థమైనవి చూసేవే కానీ, ఇవన్నీ కూడా మాట్లాడేవన్నీ కూడా మన హృదయాన్ని తాకుతాయి. ఖచ్చితంగా ఆ హృదయము శుద్ధిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారే దేవుణ్ణి చూస్తారని కూడా వాక్యం సెలవిస్తుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారే పలికి ఉన్నారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరని పలికారు. కనుక ఈ దినం ప్రత్యేకించి దేవుడు మనందరితో మాట్లాడుతూ ప్రతి ఒక్క మానవుని హృదయం శుద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ దినం మనమందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుందాం. దేవుని సన్నిధిలో సాగిలా పడదాం, ప్రార్థన చేద్దాం. మరి ఆనాడు దావీదు మహారాజు ఏ విధంగా అయితే పలికి ఉన్నారు, నూతన హృదయాన్ని పుట్టించమన్నాడు. మనము కూడా దేవుని అడుగుదాం, ప్రభువా నాలో నూతన హృదయాన్ని పుట్టించండి ప్రభువా అని అడుగుదాం. శుద్ధ హృదయాన్ని కలగజేయమని అడుగుదాం, ప్రార్థిద్దాం. ఇతరుల కొరకు కూడా మొరపెడదాం, ప్రార్థిద్దాం. ప్రత్యేకించి ఎవరైతే ఈ దినము మరి అనారోగ్య సమస్యతో హాస్పిటల్లో మరి అనుకునే రీతిలో మరి ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు తన గాయపడ్డ హస్తము ద్వారా తాకి స్వస్థపరచునుగా కానీ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా ఈ దినం ప్రత్యేకించి ప్రభా మరి మా హృదయాన్ని శుద్ధిపరచుకోమని చెప్పారు తండ్రి. అవును ప్రభా, లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తండ్రి. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈనాడు ప్రభా అనేక మంది ప్రభా అనుకునే రీతిలో ప్రభా హాస్పిటల్లో ప్రభా ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా తండ్రి స్వస్థపరచమని మా ప్రార్థనలు మేము వేడుకుంటుండగా ప్రభా వారిపై నీ ఆత్మను కుమ్మరించండి, స్వస్థపరచండి తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ఎవరైతే ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో, మొరపెడుతున్నారో, ఈ హృదయం శుద్ధి కావాలని ఎవరైతే తలంచుతున్నారో ప్రభా, ఎవరైతే కోరుకుంటున్నారో ప్రభా, వారందరిపై నీ ఆత్మను కుమ్మరించి నడిపించి మీరు మహిమ పొందుకోమని మా నాథుడు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకుని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.